తాగేసొచ్చిండావా? తల ఎట్లా ఊగుతా ఉండాదో ఒళ్ళు కూడా అట్లే ఊగుతా ఉండాది. నిజం చెప్పు, తాగొచ్చిండావా? శివ, ఇడిసిపెట్టు. చలపతి, ఆ గీత పక్కనే అడుగు పక్కకెయ్యకుండా రావాలి. అప్పుడు నమ్ముతా నువ్వు తాగకుండా వచ్చినావని. వెళ్ళు. Yes, you're right. తాగొచ్చిన సంగతి తెలిసిపోయిందిగా, మళ్ళీ పరీక్షలేంటో. అయ్యోరమ్మా, బయటకనేసానా? మీరు తాగలేదు. చూసారు చూసారా, నాన్న తాగలేదు, అందుకే గీత దాటేశారు. Yes, you're right. ఇప్పుడు దిగంబరం మన ఇంట్లోకి రావటానికి లేదు. ఇట్లనే బయటికెళ్ళి నిలబడిండాలా. గీత మీద నడిచాడు కదా అని తాగకుండా వచ్చిండాడని నమ్మమంటావా? ముందర నిలబడితే గుప్పను కొడతా ఉంది. ఇంటికి తాగొచ్చినందుకు ఈ రాత్రంతా బయట నిలబడుకోనుండడమే శిక్ష. అర్థమైనదా? Yes, you're right. అయ్యో రమా, ఏంటండి మీరు? ఈవిడ తీర్పు ఇవ్వడానికి ప్రతిసారి నా భర్తే దొరుకుతాడు. రాత్రంతా చల్లో ఈయన ఎలా నిల్చుంటారో ఏంటో. అయ్యో రమా, బయటకనేసానా? ఇక చేసేదే ఉంటుంది. పెద్దమ్మ తీర్పిచ్చాక కాదంటే వింటుందా? వెళ్దాం పద.
ఎస్ ఎవర్ రైట్. ఏందయ్యా ఈ పని? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు చెట్టంత బిడ్డవి అనుకున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు బిడ్డలాగే చూసుకున్నాను. కానీ నా బిడ్డ ఇలా అయిపోతాడని అనుకోలేదు. ఎలా ఉంది? అబ్బే బాలేదక్క.
ఇదెలా ఉంది? అయ్యో ఇది అసలు ఫంక్షన్ కట్టుకునే శారీయే కాదక్క. పోనీ ఈ చీర చూడు, ఈ కలర్ అయితే నాకు బాగుంటుంది. ఎక్కడున్నావక్క నువ్వు? ఇప్పుడు ట్రెండ్ ఏంటి? అందరూ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు? చూడండి, ఆ చీరలన్నీ అవసరం లేదు. ఇదిగో నీ కోసమని ఈ చీర తీసుకొచ్చాను. ఇది కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. ఈ చీర పెళ్లి చూపులకి ఏంటమ్మా? ఎప్పుడో నీ పెళ్లి చూపులప్పుడు కట్టుకోవాల్సిన చీరని ఇప్పుడు తీసుకొచ్చి అక్క కట్టాలంటే ఎలా చెప్పు? అదేంటి అలా అన్నావు? ఈ చీరకి బ్రహ్మాండంగా ఉందిగా. నువ్వు ఆ కాలం కాబట్టి నీకీ చీర నచ్చుతుంది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరమ్మా. అప్పటికి ఇప్పటికి ఫ్యాషన్ చాలా మారిపోయింది. ఒంటి మీద డ్రెస్ ని బట్టి సొసైటీలో విలువనిస్తున్నారు. అది తెలుసా నీకు? చాలే ఊరుకోవే. మనిషికి లేని విలువ గుడ్డకొస్తుందా ఏంటి? చెల్లి చెప్పేది కూడా నిజమేలేమ్మా. ఈ రోజు మనిషి కంటే ఒంటి మీద డ్రెస్ కి విలువ ఎక్కువైపోయింది. దీని మాటలు విని నువ్వు అనవసరంగా కొత్త కొత్త ఫ్యాషన్లు కావాలనుకోకు. మీ నానమ్మ చూస్తే ఊరుకోదు. కావాలంటే మీ నానమ్మని అడుగు. ఈ చీర నచ్చుతుంది. ఎలా నచ్చుద్ది? ఇందులో ఏముందని నచ్చుతుంది? ఏంటత్తయ్యా, బాలేదా? ఈ చీర నా మనవరాలికి, అది పెళ్లి చూపులకి. ఈ చీర కట్టుకుంటారా ఎవరైనా? అసలు వచ్చిన సంబంధం ఎలాంటిదో తెలుసా నీకు? అర్థమవుతుందా? వాళ్ళంత ఆస్తి మనకి లేకపోయినా కట్టుకోవడానికి మంచి బట్టలైనా ఉన్నాయని తెలియాలి కదా. చిన్నపిల్లైనా లక్ష్మి చెప్పిందే నిజం. నీ రోజుల్లాగానో నా రోజుల్లాగానో చీరలు కట్టుకుంటే సరిపోదు. ఈ తరానికి తగ్గట్టుగా ఉండాలి. చూసావా? నానమ్మ కూడా నేను చెప్పింది కరెక్ట్ అంటుంది. కాబట్టి అక్కకి అర్జెంటుగా ఓ మంచి చీర కొనాలి. మంచి చీర కాదే, బ్రహ్మాండమైన చీర తీసుకోండి. పెళ్లి చూపుల్లో కూర్చుంటే పిల్ల కంటే ముందు అందరూ చీరనే చూడాలి. అలా ఉండాలి. అంటే అక్కని చూడాల్సిన అవసరం లేదనమాట. చాలే నోర్మువే. మీ అక్క ఎలాగూ బావుంటుంది. అలాంటి చీర కట్టుకుంటే ఇంకా బావుంటుంది. అది నేను చెప్పేది. సర్లే అమ్మా, నానమ్మ డబ్బులు కూడా ఇచ్చింది కదా, అర్జెంటుగా వెళ్ళి ఓ మంచి చీర కొనుక్కుని వద్దాం పదా. సరే. ఏంటమ్మా అలా ఉంటే ఎలా చెప్పు? కాబోయే పెళ్లి కూతురివి, కళకళ్ళాడుతూ ఉండాలి. నిన్ను అలా అన్నందుకు ఏమీ అనుకోవద్దు. నువ్వు నా మనవరాలివి, మహారాణిలా ఉండాలని నాకాశ. అందుకే అలా మాట్లాడాను కాని, లేదంటే నిన్నండో నాకు సంతోషమా చెప్పు? నా మనవరాలు ఇలా ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఎలాగో ఉండాలని నా ఆశ. ఆశకు తగ్గ సంబంధం వస్తుంది. నువ్వు కూడా అలాగే ఉండాలి. సరే త్వరగా వెళ్ళి మంచి చీర తీసుకొచ్చేయండి. ఆ ఆ తెలుసుగా, ఈ ఊళ్ళో రౌడీలు గొడవలు ఎక్కువ. దారి పొడుగునా తన్నుకు చస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. తల వంచుకుని వెళ్లారా, నచ్చిన చీర కొన్నారా, నేరుగా తల దించుకుని ఇంటికొచ్చారా, అలా ఉండాలి. అర్థమైందా? బయలుదేరండి, బయలుదేరండి. మా మంచి నానమ్మ. పదక్క. పద 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 రాము.
ఏంటి ఈ బండిని రెడీ చేయడం రాత్రి నుంచి పూర్తి కాలేదా? కొత్త బండి కదమ్మా, శుభవాని బయటకు వేసుకెళ్తుంటే రెడీ చెయ్యొద్దు. బాగుంది. నిన్నేమో మీరిచ్చిన బైక్ కాదని పెద్దమిచ్చిన బైక్ తీసుకున్నాడని ఓ బాధపడిపోయారు. మళ్ళీ పెద్దమ్మిచ్చిన బైక్ నే రాత్రి నుంచి రెడీ చేస్తున్నారా? నిన్న బాధపడింది ఈ బండి తీసుకున్నాడని కాదమ్మా, ఇలాంటి బండి నేను కొనివ్వలేకపోయానే అని. నువ్వు కాదు నాన్న, అమ్మ బాధపడింది కదా. నేను బాధపడింది ఆ క్షణం మాత్రమే. నాకు కావాల్సింది నా బిడ్డ దర్జాగా తిరగడం. అది ఏ బైక్ అయితే ఏంటి? వాడు నా బిడ్డ. నా ఇష్టం వాడికి ఇష్టం లేకపోయినా వాడి ఇష్టాన్ని ఇష్టపడటం వాడి చిన్నప్పటి నుంచి నాకిష్టమే. కోపంలో వాడు బైక్ పాడు చేశాడని అలాగే వదిలేస్తే ఉదయాన్నే లేచి వాడు బయటికెళ్ళొద్దు. అందుకే మీ అమ్మా నేను రాత్రంతా బైక్ని రెడీ చేశాం. ఇప్పుడు చూడు, నా బిడ్డొచ్చి బైక్ మీద కూర్చుంటే ఎలా ఉంటుందో. అన్నయ్య ఆనందంలోనే ఎప్పుడు నీ ఆనందం వెతుక్కుంటావమ్మా? అవునే, వాడే నా ఆనందం. వాడి నవ్వు కోసమే మేం బ్రతికేది. అమ్మా, అమ్మా ఎదుర్రా అమ్మా. చూసావా, నా బిడ్డ నన్ను ఎదురు రమ్మంటున్నాడు. పట్టుకో వస్తానా? నా శివుడు బయటికెళ్లాలంటే ఈ అమ్మ ఎదురు రాకుంటే ఎట్లా పోతాడు? అవునమ్మా, నువ్వు ఎదురొస్తే నాకు ఎదురే ఉండదు. రా నాయనా. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎట్టో వెళ్ళిపోకయ్యా, నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా, కళ్ళే రాజేసి రేయని చూడయ్యా, తెల్లారి సూర్యుడల్లే రావయ్యా.
తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎట్టో వెళ్ళిపోకయ్యా నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా ఊరుకో ఊరుకో అనసూయ. అమ్మా ఊరుకో అమ్మా. పద.